హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ ఫోటోగ్రఫీ క్రియేషన్స్. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఒక బర్త్డే ఫోటోని ప్రొఫెషనల్గా ఆర్టిస్ట్ స్కెచ్ బుక్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్స్ వాడి ఈ ఫోటోని ఎలా ఎడిట్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు మిస్ కాకుండా నా వీడియోస్ని వాచ్ చేయొచ్చు. వీడియోలో చూపించినట్టు ఫోటో చూసారు ఎంత క్లారిటీగా, ఎంత నీట్గా ఉందో. ఇలా మీరు కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నేర్చుకోండి. ఇంకెందుకు లేటు, వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా నేనైతే ట్రైపాడ్ యూజ్ చేశాను. ట్రైపాడ్ ఉంటేనే మనం ఎలా కావాలంటే అలా ఫోటో కరెక్ట్గా యాంగిల్లో ఫిట్ చేసుకొని ఫోటో తీసుకోవచ్చు. ఫోటో తీసుకున్న తర్వాత మీరు గ్యాలరీ ఓపెన్ చేసి గ్యాలరీలోని మనం తీసుకున్న ఫొటోస్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను, చూడండి. ఆ ఫోటోని ఫోటో రూమ్ అప్లికేషన్లోని సేవ్ చేసి ఆ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. ఈ అప్లికేషన్ ఎలా ఉంటుందో, ఎలా చేయాలి అనేసి నేను ఆల్రెడీ ముందుగా ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియోలో మొత్తం ఫోటో రూమ్లో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో మీరు నేర్చుకోవచ్చు. ఫోటో రూమ్లో ఫోటోని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఆటోడెస్క్ స్కెచ్ బుక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన స్టార్టింగ్లో ఉన్న అప్లికేషన్ ట్యాప్ చేసి ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఏదైనా ఒక హెచ్డి ఫోటోని యాడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్లో హెచ్డి ఫోటో యాడ్ చేస్తే మన ఫోటో ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. తర్వాత థర్డ్లో పైన గ్రిడ్ లైన్స్ ఉంటాయి, అది ఓపెన్ చేసేసి ఇంపోర్ట్ ఇమేజ్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఆ ఫోటో వచ్చేటట్టు రేషియోలో, సేమ్ దాని రేషియోలో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. పైన టూల్ బాక్స్ మళ్ళీ ఓపెన్ చేసి ఇంపోర్ట్ ఇమేజ్ యాడ్లోకి వెళ్ళి అక్కడ మీకు చైర్ పిఎన్జీ ఒకటి ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి పైన మళ్ళీ టూల్ బాక్స్ వస్తుంది, ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేసి డిస్ట్రాక్ట్ అని ఉంటుంది, అందులోని మీ ఆ చైరు మీరు కూర్చునే విధంగా కరెక్ట్గా ఎలా సెట్ చేసుకోండి. ఎడ్జెస్ను పైన ఫిక్స్ చేసేసుకోండి. చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి మళ్ళీ టూల్ బాక్స్ ఓపెన్ చేసి మీరు ఇంపోర్ట్ మీ ఫోటోని ఏదైతే పిఎన్జీ ఉంటుందో అది యాడ్ చేసేసుకోండి. కరెక్ట్గా ఆ చైర్కి కూర్చునేటట్టు ఎడ్జెస్ పెట్టేసేసుకోండి. దాని తర్వాత అక్కడ లేయర్స్ ఉంటుంది, లేయర్స్ ఓపెన్ చేసి కలర్ బ్యాలెన్స్ ఉంటుంది, అందులో విడ్నెస్, టోను మొత్తాన్ని మీకు ఆ బ్యాక్గ్రౌండ్లో సెట్ అయ్యేటట్టు ఆ కలర్ని బ్యాలెన్స్ చేసేసుకోండి. మీకు ఆ ఫోటో ఎలా ఉంటుందో కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకోండి కలర్ని. ఫోటోకి కింద షాడో పిఎన్జీని యాడ్ చేయాలి. షాడో ఉంటేనే మన ఫోటో చాలా రియాలిటీగా, చాలా క్లారిటీగా కనబడుతుంది. షాడోని సెలెక్ట్ చేసేసేయండి. సెలెక్ట్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసి రైట్ సైడ్లో బ్లెండింగ్ ఉంటుంది, లేయర్స్లోకి వెళ్ళి బ్లెండింగ్ ఓపెన్ చేసి మల్టిప్లై ఓపెన్ చేసి సెట్ చేసేస్తే అది షాడో కింద మారిపోతుంది. దాన్ని కరెక్ట్గా మీ ఫోటో కింద సెట్ చేయండి. మళ్ళీ లేయర్ ఓపెన్ చేసి ఆ షాడోని లాంగ్ ప్రెస్ చేసేసి ఆ చైర్ కిందకి తీసుకురండి. తీసుకొస్తేనే అది షాడో మీ చైర్ కింద ఉన్నట్టు ఎగ్జాక్ట్గా చాలా నీట్గా కనిపిస్తుంది. దాన్ని ఇలాగా పై చూపించినట్టు కర్వ్స్ అడ్జస్ట్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత దానికి షాడోని ఒపాసిటీ కొంచెం తగ్గించండి. 70 or 60 పెడితే న్యాచురల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏమో ఇంకో షాడో మళ్ళీ ఓపెన్ చేసి షాడోని ఇంకో షాడో యాడ్ చేయండి. యాడ్ చేసేసి మళ్ళీ సేమ్ బ్లెండింగ్లోకి వెళ్ళి మల్టీ ఓపెన్ చేసేసి పైన చూపిన విధంగా షాడోని యాడ్ చేసేసి ఆ చైర్కున్న కింద లెగ్ ఉంటుంది కదా, చైర్ లెగ్కి, ఆ లెగ్కి యాడ్ చేసేసుకోండి. ఒక పక్క కాకుండా మొత్తం ఎన్ని 1 2 3 4 లెగ్స్ ఉన్నాయి చైర్కి, మొత్తం 4 లెగ్స్కి 4 షాడోస్ యాడ్ చేసేసేయండి. ఒపాసిటీ సేమ్ 50 or 60 పెట్టేసుకోండి. షాడోస్ ఫిట్ చేసేసిన తర్వాత ఒకసారి మెయిన్ షాడో ఉంటుంది పెద్దది, దాన్ని కొంచెం నీట్గా సెట్ అయ్యేలాగా బాగా అడ్జస్ట్ చేసేసుకోండి. చూస్తున్నారు ఎలా వచ్చిందో. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ గ్యాలరీలో ఓపెన్ చేసేసి కేక్ పిఎన్జీ ఇస్తాను.
కేక్ పిఎన్జిని హ్యాండ్లో కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు చేయండి. లేయర్లోకి వెళ్ళి ఆ కేక్ని ఫస్ట్ టాప్లో తీసుకురండి, బాటంలోకి తీసుకొని వచ్చి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేసేసి దాన్ని హ్యాండ్లో కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు చేసేసుకోండి. సెట్ చేసిన తర్వాత ఇంకొకసారి ఫోటోని సైడ్కి కొంచెం పెట్టాను బై మిస్టేక్. సెంటర్లోకి నెక్స్ట్ ఏంటంటే సెంటర్లోకి బాగా ఫిట్ అయ్యేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. మొత్తాన్ని ఒక్కసారి అడ్జస్ట్ చేసుకొని కేక్ని ఇంకోసారి హ్యాండ్లోకి కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు చేసేసుకోండి. చేసుకున్న తర్వాత పైన రైట్ క్లిక్ ఇచ్చేసేసుకోండి. ఇచ్చిన తర్వాత బయటకు వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసేసి అందులోని ఇట్స్ మై బర్త్డే అనేసి ఒక టెక్స్ట్ని క్రియేట్ చేయాలి. ఇది నేను ఎలా చేయాలనేసి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఇందులో అయితే మీరు చేయాల్సిన లేదు, నేను ఆల్రెడీ చేసిందే. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. టెక్స్ట్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని పిఎన్జిలోకి డౌన్లోడ్ చేసేసుకొని ఇప్పుడు మన ఆటో డిస్క్లోకి వెళ్ళి దాన్ని టెక్స్ట్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసి ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి అక్కడ చూపించినట్టు ఆ వాల్కి సెట్ అయ్యేలాగా ఆ టెక్స్ట్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని దాన్ని డూప్లికేట్ చేసేసి ఆ కింద లేయరు కలర్లోకి వెళ్ళి దాన్ని బ్లాక్ చేసేసుకోండి. ఆ బ్లాక్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. 3D అంటే షాడో వచ్చేటట్టు, 3D ఎఫెక్ట్ వచ్చేటట్టు దాన్ని ఒపాసిటీ తగ్గించండి. ఒపాసిటీ తగ్గిస్తే కొంచెం న్యాచురల్గా ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది మనకి. టెక్స్ట్ అయ్యాక కేక్ని సెలెక్ట్ చేసి లేయర్లోకి వెళ్ళి కేక్ యొక్క కలర్ని చేంజ్ చేయాలి. లేయర్ ఓపెన్ చేసి కలర్ బ్యాలెన్స్లోకి వెళ్ళి కేక్ని కరెక్ట్గా న్యాచురల్ లుక్ వచ్చేటట్టు బ్యాలెన్స్ చేయండి కలర్ని. కేక్ కలర్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత అక్కడ నా లోగోని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు మీ లోగో అయితే మీకు ఓన్గా లోగో ఉంటే లోగోని యాడ్ చేసుకోండి. ఫోటో ఇంకొంచెం అట్రాక్టింగ్గా కనపడుతుంది. ఇక్కడైతే లోగో పెడితే మన ఫోటోని ఇంకొంచెం ప్రొఫెషనల్గా కనిపించేటట్టు చేయొచ్చు. ఇక్కడైతే నా లోగోని ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసి యాడ్ చేసేసి నా లోగో యొక్క కలర్ని బ్లాక్ చేసేసి అక్కడ నేను కింద చూపించినట్టు అక్కడ నా కలర్ని అడ్జస్ట్ చేసి లోగోని అయితే యాడ్ చేసేసుకున్నాను. లెఫ్ట్ సైడ్లో పైన టాప్లో ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ చేసి సేవ్ చేసేయండి ఫోటోని. ఫోటో సేవ్ అయిన తర్వాత బయటకు వచ్చేసి మీ గ్యాలరీ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు చేసిన ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని ఓపెన్ చేసేసి దాన్ని లైట్ రూమ్లోకి ఇంపోర్ట్ చేయండి. లైట్ రూమ్లోకి ఇంపోర్ట్ చేసిన తర్వాత లైట్ రూమ్లోకి వెళ్ళి ఆ ఫోటోని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లైట్ రూమ్లో ఫోటో ఓపెన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. అక్కడ మాస్కింగ్లోకి వెళ్ళి
ప్లస్ ఐకన్ ఇచ్చేసి రిటైన్ గ్రేడియంట్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసేసి సర్కిల్లో పెట్టేసి అక్కడ కలర్ అడ్జస్ట్ ఇలా చేసేసుకోండి. సాచురేషన్, ఒపాసిటీ, వైట్ అండ్ బ్లాక్ని సెట్ చేసేసుకొని లైట్, కలరు అండ్ మాస్కింగ్ కరెక్ట్గా ఇక్కడ పైన చూపించిన ఆ సెట్టింగ్స్ని మీరు యాడ్ చేసుకొని ఇప్పుడు దాన్ని డూప్లికేట్ చేసి హ్యాండ్స్ కూడా ఇలా మీరు కర్వ్స్ చేసేసుకోండి. అలా అయితేనే కలర్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళి లైట్లోకి వెళ్ళి అక్కడ కర్వ్స్ ఉంటే పైన బ్లూని కరెక్ట్గా పైన చూపిన విధంగా అక్కడ లైట్ అడ్జస్ట్ చేసుకొని ఎక్స్పోజరు, నెక్స్ట్ కాంట్రాస్ట్, లైట్, షాడో ఇలాగా పై చూపించిన సెట్టింగ్స్లో మీరు చేసేసుకోండి. అలా అయితేనే అక్కడ రూమ్ లైట్ దానికి సెట్ అవుతుంది. నెక్స్ట్ ఎడిట్లోకి వెళ్ళి కలర్స్లోకి వెళ్ళి సర్కిల్స్ ఇలా పెట్టేసుకోండి. కలర్ సర్కిల్స్లోనే కలర్ గ్రేడింగ్ ఇలా చేసేసుకోండి. కలర్ ఇలా మ్యాచ్ అయ్యే తర్వాత కలర్ మిక్స్లోకి వెళ్ళి పై చూపించిన విధంగా కలర్ని అలా మ్యాచ్ చేసేసుకోండి. కలర్ మ్యాచ్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్లోకి వెళ్ళి షార్ప్నెస్ అండ్ నాయిస్, కలర్ నాయిస్ లైట్గా మూవ్ చేసేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్, వింటేజ్ సెట్ చేసేసుకోండి. నెక్స్ట్ గ్రేడింగ్ ఓపెన్ చేసేసి అందులో సేమ్ మళ్ళీ కేక్కి ఇలా అడ్జస్ట్ చేసుకొని కలర్ మ్యాచ్ చేయండి. డీటెయిల్స్ కానీ షాడోస్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఇలా పెట్టేసుకొని కేక్ యొక్క కలర్ని రూమ్ కలర్తో మ్యాచ్ చేసేసేయండి. నెక్స్ట్ గ్రేడియంట్ ఓపెన్ చేసేసి అక్కడ బ్రష్ టూల్ ఉంటుంది, బ్రష్ టూల్తో ఫేస్ యొక్క ఎక్కడైతే అక్కడ షాడోస్ ఉన్నాయో, నెక్స్ట్ డార్క్ స్పాట్స్, పింపుల్స్ ఉంటాయో వాటి దగ్గర బ్రష్ చేయండి. మీరు ఇలా పై చూపించినట్టు బ్రషింగ్ చేసేసి లైట్ని ఇలా లైట్గా మూవ్ చేయండి. తర్వాత డీటెయిల్స్లోకి వెళ్ళి నాయిస్ అండ్ షార్ప్నెస్ని అడ్జస్ట్ చేసుకోండి. నాయిస్ 29 అండ్ షార్ప్నెస్ అనేసి 67. అలాగా మన ఫేస్కి ఎలా సెట్ అయితే అక్కడ ఎక్కడైతే కర్వ్ అవుతుందో, ఎక్కడైతే మూవ్ అవుతుందో వాడిని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా పింపుల్ ఉంటే బ్రష్ టూల్ సెలెక్ట్ చేసేసి అక్కడ లైట్గా బ్రష్ చేసేసుకోండి. అలాగా చూసారా ఫేస్ ఎంత స్మూత్గా వచ్చిందో, పింపుల్స్ అన్నీ రిమూవ్ అయిపోయినట్టు. కలర్ మిక్స్ మొత్తం గ్రేడింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూసారా ఫోటో ఎంత నీట్గా ఉందో. అయితే ఈ ఫోటో అయిన తర్వాత పైన షేర్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ యాజ్ ఉంటుంది, దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి.
చూసారుగా, ఫోటో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఫోటో ప్రొఫెషనల్గా ఎంతో న్యాచురల్గా రియాలిటీగా ఉందో దీన్ని మీరు ట్రై చేయండి. ఎంతవరకు వీడియో చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా నచ్చింది, మీ అభిప్రాయాన్ని కింద తెలపండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను వాటిని రికవర్ చేసుకుంటాను. మీరు ఇంతవరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ అగైన్. బాయ్ ఫ్రెండ్స్.